నల్గొండ జిల్లా అన్నపర్తి గ్రామంలో కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ అభ్యర్థి స్వాతి అమరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, గ్రామ అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేస్తుందని వారు తెలిపినరు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ అభివృద్ధి చేసేవారికి తమ ఓటును వినియోగించుకోవాలని వారు సూచించారు. అన్నపర్తి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన స్వాతి అమరేందర్ రెడ్డి గారి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. మన స్వాతి అమరేందర్ రెడ్డి గారు గ్రామ ప్రజలందరూ సహకరించి తమ అమూల్యమైన ఓటుని ఉంగరం గుర్తుకు వేసి స్వాతి అమరేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే గ్రామంలో ప్రతి ఒక్క సమస్య పైన స్వాతి అమరేందర్ రెడ్డి గారికి ఒక అవగాహన ఉంది. యువతలో కూడా మన గ్రామంలో అన్నపర్తి గ్రామంలో యువత ఎక్కువ ఉంది. యువత కూడా పర్టికులర్ గా ఆలోచించారు. ఒకసారి అవకాశం ఇచ్చారు. గ్రామ పంచాయతీలో ఒకసారి అవకాశం ఇచ్చారు. ఒకసారి అమరగంటి ఫ్యామిలీకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి, ఇస్తే బాగుంటుంది అనేది మా గ్రామ ప్రజలందరి ఉద్దేశం. ఎందుకు అంటే మన చెరువుకు నీళ్లు రావడానికి ముఖ్యమైన కారణం వాళ్ళ ఫ్యామిలీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చెరువు కాలువకి ఫ్రీగా ల్యాండ్ ఇచ్చేశారు కాలువ తవ్వడానికి. కాబట్టి అన్నపర్తి గ్రామ ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఈ రోజు తూర్పు చెరువు గానీ పడవ చెరువు గానీ నిండడానికి కారణం వాళ్ళ ఫ్యామిలీనే. ఈ విధంగా కూడా ఆలోచించండి. పైన రేవంత్ రెడ్డి గారు అధికారం ఉంది. కోమరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో మేడం గారు స్వాతి అమరేందర్ రెడ్డి గారు అన్నపర్తి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఉంగరం గుర్తుకు ఓటు వేసి వాళ్ళని గెలిపించుకుందాం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం.